హలో గైస్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టులో ముంబై ఇండియన్స్ ఒకటి. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ గత 3 సీజన్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. 2 సార్లు ఏకంగా పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇకపోతే ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట కెప్టెన్ మారుస్తూ ఆ జట్టు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. 5 టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ముంబై తమ సారథిగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఆ జట్టు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టు కూడా 2గా విడిపోయిందని ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై దారుణంగా విఫలమైంది. ఇకపోతే వచ్చే ఏడాది ఐపీఎల్ కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలో టీం బలోపేతాలపై ఫోకస్ పెట్టిన బీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. బీసీఐ ఇంకా రీటెన్షన్ పాలసీని ప్రకటించలేదు, కానీ గరిష్టంగా 4 లేదా 5 ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ టాప్ ఆటగాళ్లను వదులుకునే ఛాన్స్ కూడా ఉంది. గత ఏడాది క్యాప్టెన్సీ విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా 3 టాప్ ఆటగాళ్లు జట్టు నుంచి వేయనున్నారు. అయితే ఇంతగా 3 ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది ముంబై ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్. మనం చెప్పుకోబోయే ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఉన్నారు. ముంబై ఇండియన్స్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మను కూడా ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. క్యాప్టెన్సీ నుంచి తప్పించడంపై అతను అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను బహిరంగంగా మాట్లాడకపోయినా రోహిత్ సతీమణి రితిక మాత్రం సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెలువెత్తింది. ఇకపోతే రోహిత్ కూడా తన సన్నిహితులతో ముంబై జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపడని వార్తలు కూడా వచ్చాయి. ఐపీఎల్ లోను కెప్టెన్ గా కొనసాగించాలని భావిస్తున్న రోహిత్ శర్మకు ఇతర జట్ల నుంచి చాలా ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నెహల్ వదర్ ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున నెహల్ వదర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముంబై తరఫున 20 మ్యాచ్లు ఆడి 350 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2023లో కాస్త తడపడిన నెహల్ వదర్ ఐపీఎల్ 2024లో మాత్రం సత్తా చాటాడు. అతన్ని వదులుకోవాలని ముంబైకి లేకున్నా మెగా వేలం కారణంగా రిలీజ్ చేయకుండా ఉండలేని పరిస్థితి. రిటర్న్స్ ప్రక్రియలో ఒక అనామక ప్లేయర్ ఉండాలని రూల్ పెడితే మాత్రం నెహల్ వదర్ జట్టులో కొనసాగుతాడు. అతను ఇంకా భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇక లాస్ట్ ప్లేస్ లో గెరాల్డ్ కోహ్లీ ఉన్నారు. భారత వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023లో 8 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీసిన గెరాల్డ్ కోహ్లీని ముంబై ఇండియన్స్ 5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగానే కోహ్లీ కూడా ముంబై తరఫున సత్తా చాటాడు. 10 మ్యాచ్ల్లో ఏకంగా 13 వికెట్లు తీశాడు. అయితే మెగా వేలం నేపథ్యంలో 4 లేదా 5 ఆటగాళ్ళని రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉండడంతో గెరాల్డ్ కోహ్లీ వదులుకొని తప్పని పరిస్థితి ఏర్పడింది. ముంబై ఇండియన్స్ కోర్ టీంను రీటైన్ చేసుకుని జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లను అంటిపెట్టుకుని ఉంది. కోహ్లీతో పాటు టీమ్ డేవిడ్, దిల్షన్ మధుశంక వంటి ఆటగాళ్లు కూడా ఉద్వంసం పలకనుంది. అయితే ఆర్టీఎం కార్డుతో కోహ్లీని ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.